పొందుము. యేసయ్య తన రక్తంతో నీ పాపము కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. కనుక పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమని బైబిల్ చెప్తుంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అంటే మరణములో నుండి జీవములోకి దాటుతారు. అంటే పిల్లరా, ఆ వ్యక్తులు ఆ అగ్ని గుండానికి వెళ్ళరు. కానీ ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. ఆ అగ్ని గుండం తప్పుతుంది, పరలోకం దక్కుతుంది. కనుక మానవుడు పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని బైబిల్ చెప్తూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మా దేశీ మిత్రులైన మీరందరూ పరలోకానికి, స్వర్గానికి వారసులు కావాలని సహృదయంతో ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, యేసు ప్రభువుని మేము నమ్ముకోవాలనుకుంటున్నాము, మమ్మల్ని ఏం చెయ్యమంటారు అని ఒకవేళ మీరు అడిగితే, అమ్మా ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, యేసు ప్రభువుని నమ్ముకోవడం చాలా సులువు, చాలా తేలిక. యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో తిరిగి లేచాడని మీ హృదయంలో విశ్వాసం ఉంచినట్లయితే ప్రియుల మీ జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాళ్ళు కట్టుకున్న మురికి పోవాలంటే నీరు కావాలి. బట్టలు కట్టుకున్న తారు మరకలో నీటికి పోవండి, దానికి కిరోసిన్ కావాలి లేదా పెట్రోల్ కావాలి. అలాగే మానవుని యొక్క పాపాలు పోవాలంటే యేసు రక్తమే కావాలి. ఎందుకంటే యేసు ప్రభువారు జీవితంలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు. యేసు ప్రభువారు పాపము లేని పరిశుద్ధుడు. కనుక పాపము లేని పరిశుద్ధుడైన యేసు ప్రభువారు ఒక్కరే పాపిని పవిత్రులుగా చేయగలరు. యేసు రక్తం మాత్రమే మానవుని పాపాలను కడగగలుగుతా ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియులరా, మన పాపము నుండి మనం విడుదల పొందాలంటే, మన పాపాలన్నీ క్షమించబడాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు, నరక శిక్ష తప్పుతుంది, పరలోకం దక్కుతుంది. కనుక నేడే యేసునందు విశ్వాసం ఉంచి నేను నూతన సృష్టిగా మార్చేనండి. రండి నేనులకు విందులు చేసే సయ్యాచు చారిత్ర వేగిరమే వినుటకు రారండి. ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రారండి. బోలో క్రీస్తు యేసు మహారాజుకి. సమస్తమైన జనులారా, మీరు నా వద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తానని చెప్తున్నారు. ఎందుకు అనగా మనకి మనశ్శాంతి లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక ఎన్నో స్థితిమతులైపోతున్నాం. అందుకే ఆ ప్రభు ఇప్పుడే పిలుస్తున్నాడు. కాబట్టి ప్రభు దగ్గరకు వస్తే సమాధానము కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది, మనమంతా కూడా మంచిగా జీవిస్తాం. అంతగా ప్రభు అయిన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనం చేస్తున్నాం. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది? దేవుని దగ్గర నుంచి వచ్చి ఉన్నది. మన ఈ ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? భూమి మీద ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించాలి. అంగీకరించినప్పుడే కదా ఈ ఆత్మకి శాంతి కలుగుతుంది, ప్రభు దగ్గర ఉంటుంది. అంతగా ప్రభు అయిన యేసు క్రీస్తుని మీరందరూ కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనం వచ్చేస్తున్నాం. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రతి ఒక్కరు కూడా అంగీకరించండి. ఇదిగో మన ప్రభుని నమ్ముకుంటేనే మనందరికీ కూడా పాపము పోతుంది, నరకము తప్పుతుంది, మనందరికీ స్వస్థత కలుగుతుంది. కావాలో మానవా రెండు రెండు దారులు, ఏ దారి కావాలో మానవా? ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో
పాతాళం కావాలో పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా. ఏ భేదము లేదండి. ఈ లోకంలో మనకు కొన్ని భేదాలు కనపడతా ఉంటాయి. భాష భేదం ఉంది, ప్రాంత భేదం ఉంది, పొట్టు పొడుగు భేదం ఉంది, ఇలాగ ఎన్నో భేదాలు ఉన్నాయండి. కానీ ఒక విషయంలో మాత్రం భేదం లేదు. ఏంటంటే అది పాపం. పాప విషయంలో భేదం లేదండి. ఎంత ధనికులైనా ఎంత పేదవారైనా ప్రతి ఒక్కరూ ఏ భాష మాట్లాడైనా ఏ ప్రాంతమైనా ఎవరైనా గాని ప్రతి ఒక్కరిపై కూడా పాపం అనేది ఉన్నది. మరి పాపం వల్ల మనిషి ఏమవుతున్నాడంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం అని బైబిల్ తెలియజేస్తుంది. ఇది ఏ మరణం అంటే నిత్య మరణం, అగ్నిగుండం. అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణమే, కానీ క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉన్నది. ఎందుకు క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉన్నదని అన్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి మానవునిగా కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన ఈ లోకంలో మరియ ఆయనను జన్మించాడు మరియ గర్భము ద్వారా. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించారు. ఆయన జీవిత కాలంలో ఎక్కడ కూడా ఆయనలో పాపము చేయలేని ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ యవ్వనక ఆయన తన 33వ ఏట తన యవ్వన కాలమందు ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఈ భూమి మీద చిందించాడు. కన్నా తెలియజేస్తున్నాయి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఆ రక్తము కూడా మానవునిదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తము యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకు అనగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కోసం ఆయన చిందించాడు. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనను పవిత్రంగా చేస్తుంది. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మనిషి పాపాన్ని తీసుకోవడానికి యేసుక్రీస్తు రక్తము మందుగా ఉందండి. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అప్పుడు వారి జన్మ కర్మ పాపాల నుంచి విడిపించబడతాడు. ఎందుకంటే మనం ఇంకనూ పాపలమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తం ఆయన మరణించారు, చనిపోయారు, రక్తము చిందించారు. అంత మాత్రమే కదా తిరిగి లేచిన మృత్యుంజయుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మీలో ఎవరైనా ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకుని ఆశ్రయినట్లయితే చాలా సులువండి. యేసు ప్రభు నేను పాపిని అని మీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచితే చాలండి. మన జన్మ కర్మ పాపాల నుంచి విడిపించబడతాం. ఎప్పుడైతే మనలో ఉన్న పాపం పోతుందో నెమ్మది ఉంటుందండి, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అది మేము పొందుకున్నాం, మేమే దానికి సాక్షులం. ఒకప్పుడు మా జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కానీ ఇప్పుడు ఒక నెమ్మది, సంతోషము, సమాధానం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మేము నమ్ముకున్నాం, ఆయన దేవునిగా అంగీకరించాం. కాబట్టి మీకు వచ్చి తెలియజేస్తున్నాం, దయచేసి యేసునందు విశ్వాసం ఉంచండి. అలా విశ్వాసం ఉంచితే మీరు మీ కుటుంబాలు రక్షించబడతాయి. ఎందుకంటే ఎవరునూ పరిశుద్ధులు లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను, నిత్య జీవాన్ని పొందుకోలేకపోతున్నారని. మరి మానవుణ్ణి పాపం నుండి విడిపించి దేవుని మహిమ పరలోకము స్వర్గానికి చేర్చాలని ప్రభువైన యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం మీ భూలోకానికి వచ్చారు. మానవులందరి కొరకు ఆయన శిక్షను అనుభవించారండి. మానవుడు అనుభవించిన శిక్ష అంతా ఆయన అనుభవించాడు. మానవుని కొరకు ఆయన మరణించాడండి. మరి యేసు ప్రభు వారు పరిశుద్ధుడని ఎలా అంటారని మీరంటే, ఆయన జన్మలో పాపం లేదండి. ఆయన కన్య అయిన మరియకు పుట్టాడు. ఆయన జన్మలో పాపం లేదు. అలాగే ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడండి. ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ఆయన యావత్ ప్రపంచంగా ఒక సవాలు విసిరాడు. నాలో పాపం ఉందేమో కనుగొనండి. ఎవరు కనుగొనలేకపోయారు. అలాగే మూడవదిగా ఆయన మరణంలో కూడా పాపం లేదండి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ప్రతి మానవుని మీద ఉన్న పాపం తీసివేయగల దేవుడు అండి. ఆ దేవుడిని మేము ప్రకటిస్తూ ఉన్నాం. మీరు నమ్మినట్లయితే, మీరు విశ్వసించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువా మా పాపాలు క్షమించే దేవుడు అంట. మేము పాపం చేసాము, మా పాపాలు క్షమించని మీరున్న చోటని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలండి, దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు. మునుపెన్నడు పొందని
సమాధానము, నెమ్మదిని మీరు పొందుకుంటారు. ఈ లోకంలో సుఖము, సంతోషంగా జీవిస్తారు. ఈ లోకం విడిచిన తర్వాత దేవుడు ఉంటున్న స్థలము పరలోకానికి, స్వర్గానికి మీ అందరూ వారసులు అవుతారు. మీ మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నానండి. మీ అందరూ క్షేమం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. పరిశుద్ధుడైన దేవా, చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అవునండి, మనుషులమైన మనము పాపంలో మన తల్లి మన గర్భం ధరించింది, అదే పాపంలో పుట్టాము, అదే పాపంలో జీవిస్తున్నాము. ఒకవేళ ఆ పాపం నుంచి మనం విడుదల పొందకుండా అదే పాపంలో చనిపోతే ఆ పాపమే మనల్ని పరలోకం చేరకుండా చేస్తుంది. ఆ పాపమే మనల్ని నిత్యరాజ్యము, మోక్షరాజ్యం చేరకుండా చేస్తుంది. ఆ పాపమే మనల్ని నరకానికి తీసుకువెళ్ళిపోతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఆ పాపం ఎలా పోతుంది గమనించండి. మనిషి పాపం పోవాలంటే మనిషి చేసిన మంచి పనుల ద్వారా పాపం పోదండి. మనిషి పాపం పోవాలంటే మనిషి రక్తం చిందించాలి. ఆ రక్తము కూడా పరిశుద్ధుడైన వ్యక్తి రక్తమై ఉండాలి. ఈ లోకంలో మనుషులందరూ పాపం చేస్తారు కనుక ఏ మనిషి రక్తంలో కూడా పరిశుద్ధత లేదు, ఏ మనిషి పరిశుద్ధుడు కాడు. అందుకనే యేసు ప్రభు వారు మనిషి కుమారుడికి లోకానికి 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఎక్కడా పాపం చేయలేదండి. ఆయన పాపం లేకుండా పుట్టాడు కనుక, ఆయన పాపం లేకుండా జీవించాడు కనుక ఆయన పరిశుద్ధుడు. ఆయన రక్తం కూడా పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ రక్తమే యేసు ప్రభు వారు సర్వ మానవ పాప విమోచన కొరకు శిలువలో కార్చారండి. ఆయన రక్తం శిలువలో కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున సమాధిని గెలిచాడు. అవునండి, యేసు రక్తము పరిశుద్ధమైనది కనుక ఆ రక్తము సర్వ మానవ పాప విమోచన కొరకు శిలువలో చిందించాడు కనుక ఆ రక్తము ద్వారా మాత్రమే పాప విమోచన. అవునండి, యేసు ప్రభు వారి రక్తము నా పాపం నుంచి విడుదలొస్తుంది. మేమందరూ కూడా యేసు ప్రభుని మా దేవుడుగా, మా రక్షకుడుగా మేము అంగీకరించాము. మా పాపము పోయిన రుజువు మాకు దొరికింది. గమనించండి దేవుని బిడ్డలారా, మా పాపం పోయింది కనుక మేము పరిశుద్ధులుగా తీర్చబడ్డాం కనుక ఎక్కడ చనిపోయిన ఒక విశ్వాసం ఉంది, మేము పరలోకం చేర్చబడతామని, నరక శిక్ష నుంచి తప్పించుకున్నామని మాకు విశ్వాసం ఉంది. మీరు కూడా యేసు ప్రభుని మీ దేవుడుగా, మీ రక్షకుడుగా మీరు అంగీకరిస్తే పాపం నుంచి విడుదల పొందుతారు, పాప శిక్ష నుంచి విడుదల పొందుతారు, పరలోక భాగ్యాన్ని పొందుకుంటారు. మయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి మోక్ష రాజ్యములో అవకాశం ఉందండి. ఈ పాపమును విడిచిపెట్టకపోతే పరలోకములో చేరడానికి ఏమాత్రం అవకాశం లేదు. మరి పాపం అంటున్నారు, మాలో పాపం ఎలా వచ్చిందండి అని మీరు అడిగితే, మనం మాట్లాడే మాటల ద్వారా, చూచే చూపుల ద్వారా, తలంచే తలంపుల ద్వారా పాపం మనలో ప్రవేశిస్తుందండి. లోకం అంటుంది ఒక వ్యక్తి వ్యభిచారం చేసి పట్టబడితే అతను వ్యభిచారి అంటుంది. కానీ బైబిల్ అంటుంది నీ యొక్క ఆలోచన, నీ చూపులో ఉన్నటువంటి తలంపులే నిన్ను పాపిగా ముద్రిస్తుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుందండి. కాబట్టి పాపము లేని పరిశుద్ధులకు మాత్రమే ఆ రాజ్యములో ప్రవేశించే అవకాశం ఉంది. మరి పాపములే పరిశుద్ధులుగా మారుస్తుందండి. యేసు రక్తము మనల్ని పవిత్రులుగా మారుస్తుందండి. యేసు రక్తము మనల్ని నిత్య జీవానికి వారసులుగా మారుస్తుందండి. మరి యేసు రక్తము మా మీదకి ఎలా వస్తుందయ్యా అని మీరు అడగగలిగితే, మీరున్న స్థలాల్లోనే హృదయమందు విశ్వసించి, యేసయ్యా నా ద్వారా జరిగిన పాపముల నుండి నన్ను విడిపించండి, నన్ను పరిశుద్ధపరచుకోండి ప్రభు అని చిన్న మాట మీరు అనగలిగితే, యేసు ప్రభు రక్తము మీ మీద ప్రోక్షించబడి మీ పాప బంధకములని తొలగించి మీ లోక శాపము నుండి విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేస్తుందండి. మేమందరము కూడా యేసు రక్తములో కడగబడి మా పాపములు ఒప్పుకుని పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి పాపము లేని పరిశుద్ధుడైన యేసుని వెంబడిస్తున్నాము. మేము వెంబడిస్తున్నాము గనక ఈరోజు మాకు ఒక నిశ్చయత ఉంది. మేము ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మరణించినా పరలోక రాజ్యానికి, మోక్ష మార్గానికి వెళ్తామనే గొప్ప నిరీక్షణ మాకుంది. మీకు కూడా నిరీక్షణ కావాలంటే నేడే యేసునందు విశ్వాసం ఉంచండి. యేసే ఎందుకు మమ్మల్ని పరలోకం చేరుస్తాడు? ఆయనలో ఏ పాపము లేదా అని మీరు అడిగితే, కామ క్రోధ మద మాత్సర్యములు లేనివాడండి ఆయన.
కాబట్టి ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పరమునకు చేర్చగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఈ సమయంలో మీరు విశ్వసించగలిగితే మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఏకీభవించిన వారందరూ కూడా ప్రభు బిడ్డలుగా ఈ సమయంలో స్వీకరించబోతూ ఉన్నాడు. ఆయన చిన్న ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. సర్వాధికారి అయిన మా తండ్రి, ఈ సమయంలో ఈ ప్రాంతంలో నీ బిడ్డలు ఇదిగో నీ స్వరాన్ని విన్నారు ప్రభువా. ఎందరైతే వారి హృదయమందు యేసే నిజమైన రక్షకుడని, మోక్ష ప్రదాత అని నమ్మి విశ్వసించారో వారి జీవితముల మీద ఏలుబడి చేస్తున్న పాప బంధకములు తొలగించి నీ బిడ్డలుగా స్వీకరించమని యేసు నామమున చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.